Daily. Taste the Daily. తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేసింది ప్రభుత్వం. జనాభా ప్రతిపాదికన ప్రభుత్వం రిజర్వేషన్లను చేపట్టారు. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో జనరల్ కేటగిరీలో 30, జనరల్ మహిళలకు 31, బీసీ జనరల్ 19, బీసీ మహిళలకు 19, ఎస్సీ జనరల్ 9, ఎస్సీ మహిళలకు 8, ఎస్టీ జనరల్ 3, ఎస్టీ మహిళలకు 2 స్థానాలను కేటాయించింది. 10 కార్పొరేషన్లలో జనరల్ 1, జనరల్ మహిళలకు 3, బీసీ మహిళ 1, ఇక ఎస్సీ ఎస్టీలకు చెరొకటి చొప్పున స్థానాలను కేటాయించింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఈ నెల 17 లోపు నోటిఫికేషన్ వెలువడనుందని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ, గుడ్ మార్నింగ్ సునీత. అటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా సిద్ధమవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా దీనికి సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఈసీ నిన్న విడుదల చేయడం కూడా జరిగింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని 10 నగరపాలక సంస్థల్లో 121 పాలక సంఘాలకు పురపాలక శాఖ రిజర్వేషన్లను ఖరారు చేసింది. రిజర్వేషన్ల ఖరారులో పాటించాల్సిన మార్గదర్శకాలను రైతం విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులను జారీ చేసిందని కూడా చెప్పాలి. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మొత్తం 10 కార్పొరేషన్లలో ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున, బీసీలకు 3, దాంతో పాటుగా జనరల్ 2, మహిళలకు 1 కేటాయించారు. ఆన్ రిజర్వ్డ్ జనరల్కు 1, మహిళలకు 4 నగరాలను ఖరారు చేశారు. దాంతో పాటుగా 121 పురపాలికల్లో ఎస్టీలకు 5, దాంతో పాటుగా జనరల్కు 2, మహిళలకు ఎస్టీలకు 17, దాంతో పాటుగా బీసీలకు 38 ఏర్పాటు చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఆన్ రిజర్వ్డ్ జనరల్ కు సంబంధించి 30, దాంతో పాటుగా అటు మహిళలకు 31 మున్సిపాలిటీలు కేటాయించారు. ఈ నెల 17న రిజర్వ్డ్ స్థానాల్లో వేటిని ఎవరికి కేటాయించారు అనేది ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు కూడా పురపాలక శాఖ అధికార వర్గాలు తెలుపుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా దాంతో పాటుగా పురపాలక శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల పరిమితి 50% మించరాదని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ విభాగాల్లోని మొత్తం సీట్లలో 50% మహిళలకు కేటాయించాలని, దాంతో పాటుగా పురపాలక శాఖ సంచాలకుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. దాంతో పాటుగా జిల్లా కలెక్టర్ వార్డుల వారి రిజర్వేషన్లను ఖరారు చేసి జిల్లా గెజెట్ లో తుది నోటిఫికేషన్ విడుదల చేసి, దాంతో పాటుగా సీట్ల కేటాయింపు విధానం ఇలా ఉంటుందని కూడా చెప్పొచ్చు. దాంతో పాటుగా రిజర్వేషన్ల కోసం 2024 సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కులగణన సర్వే ప్రకారం ఉన్న గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. దాంతో పాటుగా వార్డుల రిజర్వేషన్ మొదటి ఎస్టీ, తర్వాత ఎస్సీ, అనంతరం బీసీ క్రమంలో జరుగుతుందనేది కూడా మనం ప్రధానంగా చెప్పొచ్చు. దాంతో పాటుగా ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్లు ఆయా పురపాలకాల్లోని జనాభా ప్రాతిపదికన కేటాయిస్తారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఒక సీటు కూడా రాకపోయినా వీరికి కనీసం ఒక వార్డును కూడా కేటాయించాలనే నిబంధనల సందర్భం మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్ల మేరకు బీసీ రిజర్వేషన్లు నిర్ణయిస్తారని కూడా చెప్తుంది. దాంతో పాటుగా మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ విభాగాల్లోని మొత్తం సీట్లలో 50% మహిళలకు కేటాయిస్తారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో జిల్లా కలెక్టర్ డ్రా తీసి మహిళలకు వార్డులను కూడా ఖరారు చేస్తారని కూడా మనం చెప్పాలి. ప్రధానంగా మరొక అంశం మనం చెప్పచ్చు. అటు రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఒక క్లారిటీ అనేది ఈసీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం
మరోపక్క ఎన్నికలకు సంబంధించి కూడా మరో వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు పూర్తిగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఓటర్ జాబితాలకు సంబంధించి కూడా తుది ఓటర్ జాబితాను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి కూడా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కూడా వివిధ రాజకీయ పార్టీలతో కూడా పూర్తి స్థాయిలో ఈసీ రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయడంతో పాటుగా అటు ఓటర్ తుది జాబితాను కూడా సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈసీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నతంగా ఉంది అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ వంశీ.